ఓకేనా? మనం మత్సరం కలిగి ఉండకూడదు. మత్సరం ఉంటే ఏమవుతుందంటే మనశ్శాంతి పోతుంది. ఈ మనశ్శాంతి పోవడం ఎటువంటిదంటే, మా గురుగారు ఒక కథ చెప్పారు. ఒక ఆయన చిన్న పూరు గుడిసె, తులసమ్మ పెట్టుకుని రోజు చుట్టూ తిరుగుతూ ప్రశాంతంగా ఉన్నాడు. పక్కన ఒక 5 అంతస్తుల బిల్డింగ్, బాగా రిచ్ పర్సన్. ఆయన ఇతన్ని చూసేవాడు, ముఖం కలగా ప్రశాంతంగా ఉండేది. ఏముంది వీడికి, ఆఫ్టర్ హట్, నేను సూపర్ హిట్, వీడిని చేయాలి ఫట్, ఎలా చేయగలను అని ఆలోచించి ఒక సంచిలో పౌచ్ ఉంటుంది కదా, ఇలా పౌచ్ లాంటి దాంట్లో ఒక 95 బంగారు కాయిన్లు ఇందులో వేసి అడపడేశాడు. రాత్రిపూట అర్ధరాత్రి. మనోడు పొద్దున్న స్నానం చేసి తులసం చుట్టూ తిరగడానికి వచ్చాడు. ఉత్తీది కనబడింది. ఏంటి అని ఓపెన్ చేశాడు. బంగారు కాయిన్స్. లోపలికి వెళ్ళి లెక్కెట్టాడు. ఎన్ని? 95. ఇప్పుడు మనసు ఏం చెప్పింది? రౌండ్ ఫిగర్ చేయి. మరి ఏదైతే సార్ ఇరికించడం అంటే, వాడు 100 వేసి ఉంటే సరిపోతుందా? ఆడి ప్లాన్ ఏంటి? వీడు మనశ్శాంతి పోవడం కదా. ఇప్పుడు వీడు ఒక 5 ఉంటే బాగుండేది. ఇంకోటి మళ్ళీ చెప్తాను ఇలా సిమిలర్. వాళ్ళు లెక్కెడుతున్నారు, మీరు మధ్య మధ్యలో చూస్తున్నారు. వీళ్ళు లెక్కెట్టి బాబోయ్ ఇది ఎవరిదో ఏమిటో అని ఆ హట్లోకి వెళ్ళి ఓ గొయ్యి తీసి కప్పెట్టేశాడు. కప్పెట్టేసాక దాని గురించి ఆలోచిస్తున్నారు. 100 ఎలా చేయాలి, దాన్ని ఎలా రక్షించాలి. ఇప్పుడు 2. అమ్మో ఇక్కడ ఉంటే మళ్ళీ ఎవరికైనా తెచ్చిపోద్దేమో, దాన్ని అక్కడ తీసేసి అందులోనే ఇంకో మూల కప్పెట్టాడు. కప్పెట్టడానికి ముందు మళ్ళీ లెక్కెట్టాడు. మీరు యూ బిలీవ్ మీ, లెక్కెట్టాం కప్పెట్టాం, లెక్కెట్టాం కప్పెట్టాం, లెక్కెట్టాం కప్పెట్టాం. అడగారు లెక్కెట్టాం కప్పెట్టాం, లెక్కెట్టాం కప్పెట్టాం. ఇదే పని నాన్న. 3-4 రోజులు ఇదే. ఆ చెట్టు కింద, ఆ చెట్టు మొదల్లో, ఈ గట్టు మొదల్లో, ఈ బల్ల కింద, ఇలా 4-5 రోజులు. ఎక్కడ భజన లేదు, ఎక్కడ గంట శబ్దం లే. నామో నామో తులసి మహారాణి పూజలే, కీర్తనలే. ఆడు హ్యాపీగా నిద్రపోతున్నాడు. మరి ఆడికి అదిగా కావాలి. ఆ లక్ష్యం నెరవేరిందా లేదా? వీడు ఎంతైనా మరి భక్తుడే కదండి. 4-5 రోజులు ఇలా బాధలు ఇబ్బందులు పడ్డాక ఒక క్షణం అలా కూర్చుని ఆలోచించాడు. అసలు ఏంటిది, మనకి ఈ సమస్య ఎందుకు వచ్చింది? మనం ప్రశాంతంగా ఉండేవాళ్ళం కదా. ఈ ప్రశాంతం మనకి ఎందుకు పోయింది? ఈ మూట దాన్ని ఎక్కడో కాలువలో వేసేసాడు. మళ్ళీ మన్నాడు గంటను పడేసాడు. గాడికి మంట వచ్చింది. వచ్చి చూస్తాడు మనోడు, నామో నామో తులసి మహారా అని తిరిగేస్తున్నారు. ఇంతే స్టోరీ. అంటే ఏమిటి ఇక్కడ? నువ్వు ఏది నీది కాదో, ఏది నీకు అక్కర్లేదో దాన్ని నెత్తి మీద వేసుకుని అనవసరమైన దాంట్లో చిక్కుకో. నీ మనశ్శాంతిని పెట్టుబడి నువ్వేం సంపాదిస్తే ఉపకారం? నువ్వు కదా ముఖ్యం భూమి మీద. నువ్వే లేకపోతే యు ఆర్ ద మెయిన్ పర్సన్ బాబా. యూ కెన్ విన్ ద వరల్డ్ ఇఫ్ యు ఆర్ దేర్. యూ కెనాట్ పర్చేజ్ విత్ మనీ టైం ఆర్ లైఫ్. అందుకని తెలివిగా ఉండమని అందరూ చెప్పారు. కృష్ణుడు చెప్పిన, భగవద్గీతలో త్యాగరాజ స్వామి చెప్పిన, తెలివితో బలిమితో కలిమితో అంట. బీ వైజ్ అంటాం కదా ఇంగ్లీష్లో. తెలివిగా ఉండాలి. పిల్లలకి అదే చెప్పాను పొద్దున. ఒకరి ఇంట్లో ఉన్నా అంటే వాళ్ళ పిల్లలు కాబట్టి ప్రాక్టికల్గా అల్లరి చేస్తా. మై ఎంత చెప్పలేకో ఇలా అంటే సడన్గా అనేస్తే ఆశ్చర్యపోయాడు. ఇలా అన్నావు అనుకో, నువ్వు హట్ అయ్యవా లేదు? ఇప్పుడు
అలా ఎవడైనా అంటే మనం హర్ట్ అవుతాం కదా, మనం ఎవరన్నా అంటే కూడా హర్ట్ అవుతాం కదా. మన కోపం వచ్చిన మాట నిజమే, అలా అనేసేసి మన కోపాన్ని మనం అక్కడ కక్కేసాం. అది తెలివిగా, ఇదే తెలివిగా చెప్తాం. సార్ కొంచెం చెవులు వాడండి సార్, ఇది నోరు ముయ్యమని చెప్పాము, ఇది కూడా అదే. నర్మాయ్ ఇదే, అది కూడా ఇదే. నోరు మీ అంటే ఆడ అలా మాట్లాడడం అంటే చెప్పాడు కదా, అవమానం కదా. పొద్దున్న ఇది ఎందుకు చెప్పాను, అనుభవంలోంచి చెప్పాను. ఎవరికో ఫోన్ చేశాను, ఈ ప్రోగ్రాము చాలాసార్లు మార్చాల్సి వద్దాయి. ఎవరెవరు పిలుస్తారు సార్, ఈ డాక్టర్ గారితోనే ప్రోగ్రాం, 100 మంది డాక్టర్లు ఎక్కడో కూర్చుంటున్నారు. 9 అన్నాడు, ఓకే అనుకున్నాను నేను. నైట్ 9 అన్నాడు అంటే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసిగా నేను నోరు మూసాను. వాళ్ళకి అప్పుడే కుదురుద్ది, మరి నిజమేగా, డాక్టర్లకు ఎప్పుడు కుదురుద్దండి. పోన్లేదు సర్లే, నేను కూడా నాకు అడ్డం ఉండదు, పొద్దున్న నేను చేసుకునే చదువు, నా పూజలు జపాలన్నీ చేసేసుకోవచ్చులే అని అనుకున్నా. సరే వాళ్ళ ప్రోగ్రాం విషయమే మళ్ళీ పక్కన ఇంకోటి ఏదో పల్లెకి వెళ్ళాలి నిజామాబాద్లో, అవన్నీ మాట్లాడదామని ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అతను ఏదో మాట్లాడుతున్నారు. నాన్న కాసేపు చెవులు వాడు నాన్న. ఏమన్నాను నేను, నోరు మీమన్నాను. అవునా, నోరు మీమనే చెప్పాను, అంతేనా? నోరు మీమని అన్నానా, అనలేదా? అనలేదు అన్నాను. తగ్గాడు, మంచాడు. గురూజీ ఇప్పుడు మాట్లాడినా, నేను మాట్లాడచ్చాను. అవును మాట్లాడు, నేను చెప్పాలని చెప్పాగా. సో అలాగా ఈ నేను వాళ్ళతో చెప్పాను, పిల్లలు అండి 5, 7 చదివే పిల్లలు. నేను చెప్పాను, నాన్న మీరు మంచోళ్ళు అనిపించుకోవడానికి ప్రయత్నం చేయకండి, అది ఒక రోగం మనకు తెలుసా, పెద్ద రోగం అది. ఏమంటే 100 ఓట్లు రాముడికి వచ్చినాయా, ఇప్పటికి వచ్చినాయా 100 ఓట్లు? నీకు వచ్చేస్తాయిరా 100, నీకు 100 వస్తాయి. నువ్వు 1000 ఏళ్ళు పోరాడి నీకు 100 మార్కులు రాసుకో, సంతకం పెడతాను. అందరితో మంచిగా అనిపించేసుకోవడం దేవుడికి అవ్వలేదు, నీకు అవుద్దా? నీ సిద్ధాంతం ఒక ప్రామాణికమైన సిద్ధాంతం, దాన్ని పట్టుకుని ఉండు, అందరూ మెచ్చుతారా? అదే సాధ్యమా? దేవుడికే పేర్లు పెడతాం మనం. కాబట్టి మనం దానికోసం డోంట్ యాంకరింగ్ ఫర్ నేమ్ ఆర్ ఫేమ్, ఐ మే దట్, ఓ సిద్ధాంతానికి దానికి కట్టుబడి ఉండాలి. చూడండి చక్కగా నిన్న అతను ఎవరో వీడియో వచ్చిందండి. అసలు కమిట్మెంట్ అంటే మనం వీ షుడ్ హ్యాట్స్ ఆఫ్ అండ్ వీ షుడ్ లెర్న్. మీకు చూపిస్తాను, మీకు నచ్చదు అయినా మీరు మెచ్చుకోవాలి, నచ్చకపోయినా మెచ్చుకోవాలి. ఎందుకంటే ద వే ద కమిట్మెంట్, ఆ కమిట్మెంట్ మామూలుగా లేదు, చాలా 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 బాగుంది. వాట్సాప్ వీడియోలు అన్నారా, వీడియోలు అన్నీ వస్తాయేమో, అది డౌన్లోడు ఇలా, ఇది కెమెరా డౌన్లోడ్లు వస్తాయి, ప్రైవేట్ వాట్సాప్ అని వస్తుందేమో, వాట్సాప్ వస్తుంది. వాట్సాప్ యా డాక్యుమెంట్స్ వాట్సాప్ రామ్మా. ఆ వీడియో చూస్తే సరే, దొరికితే సరే, లేకపోతే నేనే చెప్పేస్తాను. ఇంతకీ ఏంటది అంటే, పొగ వేయడానికి వచ్చాడు ముస్లిం, టోపీ పెట్టుకుని. ఇతను తెలుగువాడు, జై శ్రీరామో ఏదో చెప్పన్నాడు. నేను చెప్పను దే ఆర్ బెగ్గర్స్, దే ఆర్ యూజ్డ్ టు విజిట్ ఎవ్రీ షాప్. కమిట్మెంట్ చూడు, అలా ఉండాలి కదా. నీ ధర్మం విషయంలో నువ్వు ఉన్నావా? నీకు ఎంత సిగ్గులేనోడు అంటే, వాడు కనబడితే వీధి వీధికి ఈద్ ముబారక్ అంటావు, మెరీ కిస్మిస్ అంటావు, పసిపోయిన కేకులు ఇస్తే కేకలు వేసుకుంటూ తినేస్తావు. వాడి పేరు రాంబాబు. మీరు కొన్ని వినిపిస్తే మీరు వినలేరు, అలాంటివన్నీ తిడతారు నన్ను. నిజం మాట్లాడితే పేరు శ్రీనివాసు. కొన్ని అసలు మనం అంటే వీ కాంట్ అట్టర్, వీ కాంట్ రీడ్. ఏం చేస్తాం, ఏం చేయలేము, వాళ్ళని ఏం అనలేము. నమస్కారం పెట్టి ఊరుకోవడమే వాళ్ళ సంస్కారానికి. మీ ఊరికే శాంపిల్కి చూపిస్తాను, పేరు శ్రీనివాసు. ఇంకే నేను ఏం చెప్తాను, ఇది వేరే మలేషియా పాపి అనుకుంటా సార్, మలేషియా పాపి
పాపి అంటే వాళ్ళని వాళ్ళు రికగ్నైజ్ చేసుకున్నాను. చూడండి, మలేషియా పాపి శ్రీనివాస్ అండి. మనం అందులో చూపించలేము అతను మాట్లాడింది, ఎందుకంటే అలాంటి పదాలు వాడాడు. సరే, ప్రయత్నం చేద్దాం. మలేషియా పాపి వచ్చాడు. బ్లాక్ చేశాను ఇంకా అతను బూతులు పడలేక. మీరు చదవండి. నేను ముందు బాగానే మాట్లాడాడు. నమస్తే అన్నాను, హాయ్ గురుగారు అన్నాడు, బాగున్నారా, కాల్ మీ ప్లీజ్ అన్నాడు, నాట్ నవ్ అన్నాను, హాయ్ సార్ అన్నాడు. అంతే. అంటే మనం అందులో చూపించలేము. మీరు కూడా పైకి అనలేరు. మీరు కూడా పైకి అనలేరు. నెక్స్ట్ కూడా చూడండి. నోటితో చెప్పగలరా? నోటితో మనం మాట్లాడలేం కదా సార్. పేరేంటి? శ్రీనివాస్ సార్. ఏం మాట్లాడతాను సార్ నేను? ఏం మాట్లాడతాను సార్? ఏదో మెసేజ్ పెట్టి ఇంకా కొంచెం కటువుగా కృష్ణుడు ఉన్నాడు, వీళ్ళంతా రుజువులు ఉన్నాయి. పొగడడానికి ఏముంది సార్? మీ పేరు అందులో ఎందుకు లేదు? మీరు నాకు ఎప్పటికీ ఫోన్ చేయలేదు. ఎందుకని భయం? ఆ పేరుతో మీరు బతకలేరు. ఆ పేరుతో బతకకుండా ఉండలేరు. ఎందుకు సార్ దరిద్రం? బైబిల్ అత్యంత వదిలేసి నాకు ఫోన్ చేయండి సార్. అదో దరిద్రం. మీరు చదివారా? చదవలేం కదా. అదృష్టం. వీ కాంట్ అట్టర్ సార్. వీ కాంట్ అట్టర్ ద వే హీ రిటర్న్. వీ కాంట్ అట్టర్. You should have blocked him, no? బ్లాక్ చేశానులేండి. ఇంకా should not be able to. అంతా నా బాధ ఏమిటంటే సార్, మీ పేరు నాకు తెలియదు సార్. మీరు నన్ను వాచ్ చేశారు. నా పట్ల మీకు అభిమానం ఉంది. అసలు మీరు ఎవరో నాకు తెలియకపోయినా మీరు మనుషులు కదా సార్. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ సార్. మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను నేను చెప్పాను ఓపెన్ ఛాలెంజ్. నాకు 700 కోట్ల మంది మనుషులే ముఖ్యం. నాట్ భగవద్గీత, నాట్ ఖురాన్, నాట్ బైబిల్. నేను చెప్తున్నా నాకు కనబడే మనుషులే ముఖ్యం. ఈ మాట ఒకసారి చెప్పండి. ముస్లిమ్స్, క్రైస్తవులు, మొత్తం ప్రపంచం ఎందుకు పీస్ ఆఫ్ మైండ్ అనుభవించదో చెప్తాను. యాజ్ హిందూస్ వి ఆల్ కెన్ సే, నేను ఎవరిని నమ్మానో వాళ్ళనే ఇతరులు నమ్మక్కర్లేదు, వాళ్ళ ఇష్టం అని చెప్పగలం. ఈ మాట వాళ్ళని చెప్పండి. మొత్తం ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది సార్. గాడ్ లేడని మనం అనట్లేదు కదా సార్. సార్, ఇందులో కోచెస్ డిఫరెంట్ కావచ్చు, ఫెసిలిటీస్ డిఫరెంట్ కావచ్చు, కానీ ప్రయాణం ఒకవైపుకే కదా సార్. జర్నీ సేమ్ సైడ్. దెన్ వై ద ప్రాబ్లం ఏంటి సార్? గాడ్ ఉన్నాడనే మీతో నాకు గొడవ ఏంటి సార్? గాడ్ లేడంటే పోనీ మీతో గొడవ పడితే ఒక అందం సార్. గాడ్ ఉన్నాడనే వాళ్ళే ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నారు సార్. దెన్ వై పాకిస్తాన్? దెన్ వై బంగ్లాదేశ్? దెన్ వై ఆఫ్ఘనిస్తాన్? In the name of God, they behave mad. They are doing fraud. That's why I have to say right the rod. ఎంత దారుణం అండి. దేవుడు లేడని మనం చెప్పట్లేదు. దేవుడు ఉన్నాడు. ఆయన్ని చాలా పేర్లతో పిలవచ్చు. నేను పేరు పెట్టాను, బొట్టుకోసి పేరు పెట్టా, ఆ పేరుతోనే పిలవాలి నువ్వు. ఏమండి, ఇప్పుడు మనం డీమార్ట్కో ఇంకో దానికో వెళ్ళామండి, బిగ్ బజార్కో. ఏం కొనాలో మన ఇష్టం, షాపుడి ఇష్టం. ఎంత దారుణం సార్. అలాగా వీడు ఏదో కనిపెట్టేసినట్టు, ఆ మతం కరెక్ట్ అన్నట్టు మనకి భగవద్గీత కానీ భాగవతం కానీ మన గ్రంథాలు మీరు పరిశీలించండి అని చెప్తుంది. అదాతో బ్రహ్మ జిజ్ఞాస వేదాంత సూత్రాల్లో మొదటి మాట. ఏంటి దీని అర్థం? ఏంటి? నువ్వెవరో తెలుసుకోవయా అంటుంది. కానీ బైబిల్ ఏముంటుంది? నువ్వు పాపి అంటది. డిక్లేర్. దుర్మార్గం కదా. నువ్వు పాపివా? సరే, నువ్వు పాపివి. అందుకని ఆడెవడో నీ కోసం చచ్చిపోయాడు. సార్, మీకు పెళ్ళయిందా? పిల్లలు? 2 పాపలు. రైట్.
ఇప్పుడు 15 ఏళ్ల క్రితం పెళ్ళి అయిందా మీకు? లేదండి. అవ్వలేదు. అప్పుడు మీరు ఓ 10 కోట్లు సంపాదించి భవిష్యత్తులో నాకు పిల్లలు పుడతారు, వాళ్ళిద్దరు ఊళ్ళో 2 కోట్లు అప్పు చేసేస్తారు, అందుకని ఊళ్ళో వాళ్ళందరికీ 2 కోట్లు ఇచ్చేస్తున్నాను అన్నారు అనుకో, ఎలా చూస్తారు? మరీ అంత ఎదలో ఉన్నవి అని చూస్తారా చూడరా? అది నీకు పిల్లలు పుడతారో ఆ పుట్టిన పిల్లలు అప్పులు చేసేస్తారని ముందే అప్పు తీసేస్తాడు ఎవడైనా? ద బిగ్గెస్ట్ జోక్ ఇన్ ద వరల్డ్ ఈజ్ వాడెవడో నీకంటే ముందు వచ్చి నీ పాపల కోసం చచ్చిపోడు. ఏమండి సరే పోనీ ఇప్పుడు ఇక్కడ ఏదో ఉందండి, పడిపోయింది, తొక్కకూడదు, తొక్కితే కాలు పాడవుద్ది. మీరు చూశారు, తొక్తారా? తొక్కరుగా. ఇప్పుడు నువ్వు పుట్టావంటే పాపంతో పుట్టావు అంటాడు వాడు. పుట్టించడం ఎందుకురా? పుట్టించడం ఎందుకు చెప్పు? లాజిక్ ఏమన్నా ఉందా? నీ పాపముల కొరకై మా ఎండిపోయిన శవం చచ్చిపోయాను. ఏమన్నా లాజిక్ ఉంటే చెప్పండి రా, నేను మారిపోతాను రా. 26 క్వశ్చన్లు అడిగాను, నేను చెప్తా అని ఒక 6 నెలలకో సంవత్సరానికో ఒక్కొక్కడు బయలుదేరాడు. నేను శాంపిల్ ఒక్క క్వశ్చన్ చెప్పండి అంటే నో మొత్తం చెప్పేస్తామంటాడు. ఏమంటే ఇప్పుడు ఎవడన్నా మన దగ్గర కారు డ్రైవర్ కావాలనుకోండి, మనం పిలిచాం, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది 25 ఏళ్ళు అంటాడు. నమ్మేస్తావేంటి? ఒకసారి అలా ఓ రౌండ్ వేసినా అంటావా? ఆ డ్రైవింగ్ వచ్చేలే మాకు ఎలా తెలుస్తుంది? అవునా? ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి సార్, వీడియో చేయండి, లేదా ఒక చిన్న వాయిస్ మీద పెట్టండి. నో డైరెక్ట్ అని చెప్పేస్తాం అన్నాడు. సరే పోనీ మీరు అలా చెప్పేటట్టు అయితే యూ షుడ్ బి క్వాలిఫైడ్ టు సిట్ విత్ మీ. చెప్పాను, ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, చాలాసార్లు చెప్పాను. సార్ ఈజ్ ఏ డాక్టర్స్ అబౌట్ మెడికల్ థింగ్ అనదర్ డాక్టర్ కెన్ డిస్కస్, not a bike mechanic. Bike mechanic and doctor can discuss and what output comes. Both are like operation. Car and body is same. We agree. But what is the Scope of job is different కదా. కరెక్ట్ నా? ఏదో జోక్ కూడా ఉంది సార్. ఇలాంటి ఓ డాక్టర్ గారు కార్ మెకానిక్ దగ్గరికి వెళ్తే, మీకు నాకు ఏం చేస్తాడా, మీలాగే నేను కూడా వైద్యం చేశాను కారుకి, ఆమె కార్ డాక్టర్ అని ఏదో అన్నాడంట. అది మంచి బాగుంటుంది. డాక్టర్ గారు అంటే అతను కంపేర్ చేశాడు, సార్ ఇంజన్ ఈజ్ ఏ హార్ట్ సార్, దిస్ పైప్ ఈజ్ ఏ వాల్వ్ సార్, ద పెట్రోల్ ఈజ్ లైక్ బ్లడ్ సార్, ఇది కంపేర్ చేశాడు. డాక్టర్ గారు ఇది మంచి ఒక పంచ్ ఇచ్చేసరికి ఇంకా గమనైపోయాడు. కానీ అక్కడ ప్రాణం ఉంటుంది కదా, అక్కడ ప్రాణం అనేది ముఖ్యమైనది. ఇది కంపేర్ చేయడానికి బాగుంటుంది కానీ దీనికి ప్రాణం ఉండదు కదా. అలాంటిది ఒక మంచి పాయింట్, కీ పాయింట్ చెప్పారు ఆయన. అలాగా నా వైపు ఆమె శుద్ధ హిందూ, పక్కా హిందూ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ముస్లిం బ్యాక్గ్రౌండ్. మై ఫాదర్ ఆర్ forefathers all are Hindus. Those who want to discuss or debate with me, who are they? Is a VP Reddy. When he is using Reddy, saying Christian, he is a goody, eating gaddi. Moses Chaudhary. How you are a Chaudhary if you are a Moses? You are a 50-50, no? You are not Christian, you are a 50-50. Converted. You're converted. See, నేనేమంటా అంటే అటు వెళ్ళిపో పూర్తి, అయితే ఇటు వెళ్ళిపో. Don't be partial. ఆర్ యూ గాన్ కన్నారెడ్డి ఆర్ వాట్? నేను ఆడా ఉంటా, నేను ఏడా ఉంటా. యూ నో డైలాగ్ దట్? అది ఏం సినిమా? అది రాణిద్రమా ఏదో సినిమా. ఏ సినిమాలో నేను ఆడా ఉంటా, నేను ఏడా ఉంటా అంటారు. అట్లెట్లుంటారో నాకు అర్థం కాదు. అట్టెట్టుంటారో నాకు అర్థం కాదు. యూఆర్ 50-50, యూఆర్ నాట్ క్రిస్టియన్. ఇంకో జోకు, దిస్ ఫెలో సేస్ నాకు చాలామంది హిందూ బంధువులు ఉన్నారంటాడు. హిందువుల్లో బంధువులు ఉంటావేంటా? నువ్వు హిందువు కదా? హై, నువ్వు హిందువు కొట్టలేదా? ఏదో పెద్ద వీడు ఏదో బ్రిటిష్ వాడు వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ అమ్మని ఏదో చేస్తే పుట్టినట్టు ఫీల్ అవుతుంది ఏంటి? ఆ గమ్యం సినిమాలో పులి ఎక్కడ ఎరా పులి మీ ఇంటికి వచ్చిందా
లేకపోతే మీ అమ్మ అడుగులిందా ఏంటి సార్ నాకు అది అసలు మనం అంటే మనం నిన్న ఓ గొర్రె పేరు మైకేల్ జాక్సన్ కొంచెం మీ అమ్మ పేరు చెప్పినాను మేము మరియమ్మనా లేకపోతే ఎస్తేర్నా అని అడిగాను నో మా అమ్మ పేరు కమలమ్మ ఉంది సార్ అందులో ఉంది మీ నాన్న పేరు వాసుదేవ ఎంత మంచి పేరు సార్ తమిళ్ అందుకని వాసుదేవన్ నేను పాట కొంచెం పాడి వందే వాసుదేవం వందే వాసుదేవం ఎంత చక్కని కీర్తనలు ఉన్నాయి నాన్న వాసుదేవుడిని వదిలేసి దేవుడు కానోడిని యేసుదేవ అంటూ మమ్మల్ని ఎందుకు నాన్న నువ్వు పాడిపోయి లోకాన్ని పాడు చేస్తావు ఇన్ బైబిల్ దేర్ ఇస్ ఓన్లీ మల నో కమల యువర్ మదర్ నేమ్ ఇస్ కమల బట్ ఇన్ బైబిల్ ఓన్లీ మల మీరు మేబీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాట్ రీడ్ ద బైబిల్లో మనుష్య మలముతో పిడకలు చేసుకుని దాంతో ఎవల అప్పములు కాల్చుకొని తినవాళ్ళను అంటారు ఎవలని మనం యజ్ఞంలో వాటిలో వాడుతున్నాం వాటితో అప్పాలు చేసుకుని మనుష్య మలంతో చేసిన పిడకలతో కాల్చుకుని తినాలంట అసలు ఊహించడానికే మనకి అంటే మనం కొన్ని పదాలు అట్ట చేయకూడదు కానీ బాధాకరం మనదేమో నెయ్యి బ్యాచ్ సార్ వాళ్ళది ఆపోజిట్ మనం వీ కాంట్ అట్టర్ ద వర్డ్ అందుకే మనకు సామెత ఉంది నేను ఒక ఇంటర్లో కూడా చెప్పాను తినేటప్పుడు నెయ్యి కారేటట్టు పెట్టాలి ఎవరికైనా పెడితే నెయ్యి కారేటట్టు పెట్టాలి అలాగా మనకి నేతితో సంబంధం ఉంది దానికి రుజువు ఎవరు కృష్ణుడు మీరు చదివితే భాగవతంలో ఉంటుంది ద హోల్ ద్వారక ఇస్ పాశ్చరైజ్డ్ జిడ్డుగా ఉండేదంట సార్ నేల జిడ్డుగా ఉండేదంట ద్వారకి వెళ్తే నారదుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు జిడ్డుగా ఉన్నాయి నేలన్నీ వై బికాజ్ సో మెనీ కౌస్ విత్ లాట్ ఆఫ్ మిల్క్ ఈజ్ యూజింగ్ అవుట్ ఫ్లోయింగ్ మన నేల జిడ్డుగా ఉండకపోతే ఎలా ఉండదు ఒక పాట ఉంది మనకి సీలు పొంగిన జీవగడ్డయు పాలు బారిన భాగ్యసీమయు వరలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా పాండవేయుల పదును కత్తులు అలా బాగుంటుంది అలాగే పాలు వెన్న ప్రకృతి ఇది సార్ మన లైఫ్ పాప మీరు గమనించండి అంటే పోలిస్తే ఏడుస్తారు వాళ్ళు మనందరం స్నానం చేస్తాం అది మన కాన్సెప్ట్ చదువు రానోడు కూడా కూలి పనికి వెళ్ళేవాళ్ళు కూడా మ్యాండేటరీ వాళ్ళకి స్నానం మ్యాండేటరీ కాదు ఆ మాటకు వస్తే కడుక్కోవడం కూడా మ్యాండేటరీ కాదు కొంచెం లిటరల్లీ సేయింగ్ ఆ కాన్సెప్ట్ ఎందుకు లేవంటే వాళ్ళ కాగితాల బ్యాచ్ ఎందుకు అంటే వాళ్ళకి ఇంకొక సోర్స్ లేదు దే ఆర్ నాట్ టాట్ మీరు చూడండి ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వెళ్తే మనకి మగ్గు ఉండదు నాకు చాలా దిక్కు లేక ఒకసారి ద్వారకి వెళ్తూ చాలా కింద మీద పడి స్నానం చేశాను ఇబ్బందులు పడి అది వెస్టర్న్ ట్యూన్లో ఉంటాయి మన ఎయిర్పోర్ట్లన్నీ మనం స్నానం చేసేవాళ్ళం స్నానం చేస్తే మన ప్రాణం బాగుంటుంది శరీరంతో పాటు మనసు కూడా బాగుంటుంది పాపం వాళ్ళకి అవన్నీ లేకపోవడం కారణం ఏంటంటే వాళ్ళకి తిండి విషయంలో ఏమీ చరిత్ర లేదు స్నానం విషయంలో ఏం చరిత్ర లేదు వాళ్ళకి ఆధ్యాత్మిక చరిత్ర ఏముంటుంది చెప్పండి మీరు ఆలోచించండి కానీ మనది పరిశీలించండి 1000 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి మన వంట ఇంట్లో జరిగిన ప్రయోగాలు ఇంకెక్కడా జరగలేదు రాసు ఎప్పుడూ 1000 ఏళ్ళు వెనక్కి వెళ్ళొద్దండి 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి సర్వేపల్లి రాధాకృష్ణ గారు బాబు రాజేంద్ర సంబంధం దే విజిటెడ్ ఫారిన్ దే ఆర్ వెజిటేరియన్స్
దట్ ఫెలోస్ ఓన్లీ నోస్ మొక్క కక్క చొక్క అది పక్క. I can't take this all. Let me have some vegetable. Then they brought some leaves. And directly కొన్ని ఆకులు కొన్ని కూరగాయలు డైరెక్ట్గా తెచ్చిపెట్టారు. One president of India went to visit a foreign country. They don't know vegetable items to cook. After Prabhupada started ISKCON movement, now so many restaurants came, pure vegetarian. Inside, మొన్న ఎవరో చెప్పారు న్యూ జెర్సీలో వెంకటేశ్వర గుడి కట్టారు, అక్కడ దోశ చాలా స్పెషల్ అట, మనం వెళ్తే తిందామన్నారు. ఇప్పుడు పెరిగింది. నిన్న ఆస్ట్రేలియా నుంచి ఏదో వీడియోలో 2 వచ్చినాయి. గోవర్ధన్ విలేజ్, గోకుల్ విలేజ్, దే ఆర్ లీడింగ్ లైఫ్ లైక్ దోస్ డేస్. ఆవులు, పొలాలు, చర్నింగ్ బట్టర్, లీవింగ్ గట్టర్, మేకింగ్ లైఫ్ బెటర్ విత్ బటర్. గట్ ఇట్. పీస్ఫుల్లీ లైఫ్ లీడ్ చేస్తున్నారు, హెల్దీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. మరి నీకేం పోయేకాలి నాన్న? ప్యాకెట్ పాలు తెచ్చుతూ అవుతాను. దరిద్రుడు అంటే మనమే కదా నాన్న. విజయరామ్ గారి పేరు విన్నారు లేదు? ఎమరాల్డ్ స్వీట్స్ అని హైదరాబాద్లో, దోమలగూడ. ఈజ్ నథింగ్ బట్ ఏ ఋషి అనుకోండి. ఈజ్ లుకింగ్ అండ్ లివింగ్ బోత్ ఋషి లైఫ్. ఆయన ప్లీజ్ ఇలా ప్రకృతిలో ఉండొచ్చు కదండి హ్యాపీగా. సో ఓకే, ఇట్స్ గోయింగ్ ఆన్. ఆ విజయరామ్ గారు ఈజ్ ఎ ఫార్మర్ ఫ్రెండ్. ఆయన ఒక 100-200 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ, ఆర్గానిక్ వ్యవసాయం. ఈజ్ ఫాలోయింగ్ పలేకర్. ఆయన, నేను ఆయనతో ఫోన్లో మాట్లాడుతూ, ఎవరితో నాన్న ఓ పేరు పెడదే అన్నాను. ఆయన, స్వామీజీ మీరు ఎవరికో పెరుగు పెడతామన్నారో, మీరు ఈ 2 రాష్ట్రాల్లో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, పెరుగు ప్యాకెట్లు, పాలు ప్యాకెట్లు మీరు వాడద్దు, నేను పంపిస్తాను మీరు చెప్పండి అంతే. పెరుగైనా పాలైనా సరే స్వచ్ఛమైనవి నేను పంపిస్తా, ఆవు మీరు వాడద్దువి అన్న. ఎందుకంటే మనం తాగే పెరుగు కాదు, పాలు కాదు. మహేష్ బాబుని సుమ అడిగింది, ఎదురుగా పెట్టింది 3 పెరుగన్నం, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకోటి ఏదో పెట్టిందండి. 3 పెట్టి అతను చాలా నవ్వుతూ చాలా అందంగా చెప్పాడు, ఈ 3 మీరు ఏది తీసుకుంటారు? ఇది ఆయిల్ నేను తీసుకోను, ఇంకోటి నేను తీసుకోను, అదేదో ఇంకో ఫుడ్ పెట్టింది ఆవిడ, ఇది డైరీ ఐటమ్ నేను తిన్నాను. ఇదే వర్డ్ సార్, నేను మర్చిపోలే. ఇది మిల్క్ అనలేదు అతను, ఇది బటర్ మిల్క్ అనలేదు, డైరీ ఐటమ్. ఐ నెవర్ యూజ్. ఇంకా ఆవిడేదో ఫన్న చేసింది, ఓహో మీ అందం వెనక ఇదే అన్నమాట కారణం అని ఆవిడ సరదాగా ఏదో చెప్పారు. డైరీ ఐటమ్ ఎందుకు వాడు? అన్యాచురల్ కాబట్టి. అలాగే అన్యాచురల్. కొన్ని వీడియోస్ చూస్తే చాలా పెయిన్గా ఉంటాయి. అప్పుడే పుట్టిన బిడ్డ, ఆ తల్లి దాన్ని నాకాలనుకుంటుంది, దాన్ని మాతృత్వాన్ని అందించాలనుకుంటుంది. ఆ పుట్టిన బిడ్డను అప్పుడే ఒక లగేజ్ని ఒక బాస్కెట్లో వేసినట్టు వేసేసి, ఆ తల్లికి ఏమాత్రం ఆ భావన లేకుండా దాన్ని పట్టుకుపోయి చంపేస్తారు. మ్యాక్సిమం ఇన్ ఫారిన్ కంట్రీ, ఇక్కడ కూడా అదే ఉంటుంది మ్యాక్సిమం నాకు తెలిసి. ఈ లేగ దూడలు ఏదైతే ఉంటాయో అవన్నీ, అందులో గర్ల్ కానివన్నీ మేల్ అన్నీ కూడా దే ఆర్ యూజింగ్ ఫర్ ఈటింగ్. పుట్టినవే జస్ట్. ఇంకా ఈ చిక్స్
అందులో లక్షల కొద్దీ చిన్న చిన్న ఇందులో మేల్ ఉంటాయి కదా, మళ్ళీ ప్రాసెసింగ్ చేయనివి గుడ్లు పెట్టినా ఉంటాయి కదా, అవన్నిటినీ వాడు పెద్ద మిషన్లో వేసిస్తే అదంతా ఇలా నుజ్జు అయిపోయి మాంసం వచ్చేస్తుంది. కొన్నిటిని నీళ్ళల్లో ముంచి చంపేస్తుంది. చిన్న చిన్నవి అవేవో నిన్న చూశాను, చిన్న చిన్న పౌచులు అవి ఉంటాయి, చిన్న చిన్న బ్యాగులు, అవన్నీ మొసలి ఇంకా రకరకాల జంతువుల లెదర్తో చేస్తున్నారు. మళ్ళీ పాము నోట్లో పైప్ పెట్టేసి ఈ మొసల్ని కంటిలో పొడిచేసి దాన్ని బతికుండగానే ఇలా చర్మం తీసేసి, ఇంత హింసకు కారణం ఎవరు? నువ్వే మనిషి. ప్రపంచంలో చాలా ప్రమాదకరమైన ప్రాణి, క్రూయల్ బీయింగ్ ఓన్లీ యూ. ప్రపంచంలో క్రైమ్లో టాప్ నువ్వే. No animal can beat you. No animal is not equal to you. పులి, అడవి జంతువు, క్రూర జంతువు, వైల్డ్ యానిమల్, పెద్ద పెద్ద పదాలు మాట్లాడతారు. నీ ముందే అంతనానవి, నీ ముందే ఎందుకు పనికిరావు. నీ క్రూరత్వం ముందే అవి ఎందుకు పనిచేస్తాయి? వాళ్ళు వీడియోలు చూసాము. పులి ఒక కోతిని చంపింది. కోతిని చంపాక దాన్ని పట్టుకెళ్తుంది, దాని కడుపులోంచి పిల్ల బయటకు వచ్చింది. వీడియో సార్ మళ్ళీ చూస్తే బాధగా ఉంటుంది, కానీ ఆ పులికి దండం పెట్టబుద్ధి అవుతుంది సార్. ఆ చచ్చిపోయిన వాళ్ళ అమ్మను వదిలేసి ఈ చిన్నపిల్లతో ఆడుతుంది సార్, నాకుతుంది సార్, పడిపోతే పట్టుకుంటుంది సార్ చెట్టు మీద నుంచి. ఇట్లా లోపల హార్ట్ ఉంటేనే కదా సార్. వాళ్ళ అమ్మని చంపేశాను, ఇది చిన్న బిడ్డ, దాంతో ఆడుతుంది సార్, నాకుతుంది సార్. ఫుడ్ కదా సార్, తినేయచ్చు కదా సార్, దానికి విచక్షణ ఏంటి సార్? అలాగే ఒక సింహం చూశాను, జంకిపిల్ల దొరికింది, పట్టుకుంటుంది, ఆడుతుంది, తింటలేదు. సింహానికి పులికి ఉన్న విచక్షణ నీకు లేదు కదరా. బాధగా ఉంటుంది సార్ వీడియోలు కొన్ని చూస్తే. ఆవు కడుపులో ఉన్న శిశువు మావితో కవర్ అయి లోకమే చూడలేదు సార్, కళ్ళు తెరవలే, దాన్ని వాడు ఉడికించుకుని తినేస్తున్నాడు సార్. అన్బర్న్ బేబీ, ఇంకా ప్రపంచం చూడలేదు. అది అమ్మ కడుపులోంచి వీడి కడుపులోకి వెళ్ళిపోతుంది. ప్రకృతి ఎన్నిచ్చింది సార్ తినడానికి, ఎన్నిచ్చింది సార్, బతకచ్చు కదా సార్. నేను ఒక భోజనం చేస్తాను, ఒకసారి అది కూడా లభ్యం కాదు, అది ఎక్కడ పడితే అక్కడ తిన్నాం కదా, ఉన్నాం కదా సార్. ఇన్ని జంతువులు చంపేసి ఎంత క్రూరంగా సార్, బాధగా ఉంటుంది సార్. దాన్ని ఏమంటారు, ఆక్టోపస్, అది అలా పట్టుకుంది ప్లేట్ని, కిందేమో వేడివేడిగా నూనె, అది ఎలా తోస్తుంది పాపం, దానికి ఆ వేడికి పైకి వస్తుంది. కానీ మనిషి బలం ముందు సరిపోదు కదా, అందులో వేసేస్తుంది. వేడివేడి నూనె కాస్తూ బాయిల్ అవుతుంది, పీతను అక్కడి నుంచి వదిలేరు. దానికి ఏం తెలుసు, నడుచుకుంటూ వచ్చింది, పడిపోయింది. ఇంకా దారుణం కప్ప సార్, చూసినప్పుడల్లా చాలా బాధగా ఉంటుంది. ఆ కప్ప తల తీసేశారు, తోలు కూడా ఒలిచేశారు, కానీ దాంట్లో ప్రాణం పోలేస్తారు. దాన్ని పట్టుకున్నారు సార్, పట్టకారతో పట్టుకుని వేడివేడి నూనెలోకి ముంచుతుంటే ఆ రెండు కాళ్ళు పైకెత్తుంది సార్, వేడికి కాళ్ళు ఇలా పైకెత్తుంది. అయినా వేసేసారు, తినేశారు. వాడెవడొక మహా నీచుడు, అలా అదే వాడు సీషోర్ దగ్గరే, సముద్రం ఒడ్డు దగ్గరే వాటర్లోనో పడవలోనో స్టవ్ పెట్టాడు, మంట పెట్టాడు, ఆయిల్ వేసాడు,
అవి తెచ్చి వేసాడు సార్ అంతే. లైవ్లో అలా వేసాడు అంతే. మంట కదా అవన్నీ అలా ఎగిరిపోతుంటే అలా మూసేసాడు సార్. అలా తినాలా సార్? నువ్వు బతకడానికి అన్ని చంపేయాల అంత క్రూరంగా. అందుకనే న్యూటన్ చెప్పాడు సార్, వీడు భూమిని ఖాళీ చేస్తే మొత్తం ప్రశాంతమైపోతుంది సార్. వీడు అంటే మనిషి. మీరు కరోనాలో గమనించారా? ఒక నెల లోపల ఉండేసరికి మనిషి ప్రకృతి అంతా ఎంత ఫ్రెష్ అయిపోయిందో. ఏ జంతువు వలన ప్రకృతి పాడవచ్చు సార్, వీడు ఒక్కడి వల్లనే. యమునా నది, కృష్ణుడు స్నానం చేసిన నది. మేము బృందావనం వెళ్తాం కదా సార్, ఒక్కోసారి చేయండి సార్. ఇయర్లీ వన్స్ వెళ్తాను, ఒకసారి చెయ్యను. ఎందుకు చేయనంటే చెయ్యలేను. అంటే అంత ఇదిగా ఉంటుందా? మీ కళ్ళ ముందే డ్రైనేజ్ కలుస్తూ ఉంటుంది సార్. నేను వెళ్ళి ఏం చేయాలో తెలియక మా స్నేహితుడికి ఫోన్ చేశాను. అతను డ్యూటీ ఏం చేయమంటారంటే, నీళ్లు చల్లుకుని వచ్చాయి అన్నాడు. ఈ లాక్డౌన్లో ఫోటోలు పెట్టారు సార్. యమున ఇంత బాగుందా, వెళ్ళిపోవాలి. అలా నమ్మలేకపోయాను, యమున అంత శుభ్రంగా ఉందా అని. ఇది అంత బాగైపోయింది సార్. ఫ్యాక్టరీలు అన్నీ ఆపేసారు సార్. ఇంత జరిగినా ఏం మారలేదు సార్. మళ్ళీ నదుల్లోకి వదులుతున్నారు సార్. సార్ నది అంటే నీరు సార్. జలం జీవనం బలం సార్. నీరు లేకపోతే మనం ఏం చేయలేం కదా సార్. అలాంటి నదిని నాశనం చేస్తే నీ ఫ్యాక్టరీలు దేనికి? నదిని కదా కాపాడుకోవాలి. నీరు నువ్వు పుట్టించలేవు కదా, నువ్వు పుట్టించలేవు కదా. అందుకని నదులు కాపాడుకోవాలి సార్. ఎప్పుడు బాగుపడతాం మనం? ఎప్పుడు బాగుపడతాం మనం? వెన్ గొప్ప గొప్ప నదులు ఉన్నాయి. గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి, తుంగభద్ర, పెన్న. పోనీ ఎక్కడో గంగా, ఎక్కడో యమున కాదు సార్, రాజమండ్రి సార్. రాజమండ్రిలో ఆర్యాపురంలో స్నానం చేద్దామని వెళ్తే, స్వామీజీ ఇక్కడ మీరు స్నానం చేయలేరు. ఎందుకు చేయలేరు? ఎలా చేస్తారు? చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే అక్కడ పేపర్ ఫ్యాక్టరీలోంచి నీళ్ళన్నీ మీద పడతాయి. గోదావరిలోనే పడతాయి సార్. పేపర్ ఫ్యాక్టరీలోంచి నీళ్ళన్నీ అందులో పడతాయి. సారీ, కెమికల్స్, కంపు. చేయలేము. వేరే రేవుకి వెళ్ళి చేసాం. నదులు పాడేయక నువ్వు ఇంకేం బాగుపడతావు చెప్పు. ఇప్పుడు మీరు కూర్చునే ప్లేసు, మీరు నీళ్లు పోసుకుంటారు. అక్కడ చట్నీ ఏమన్నా పారబోస్తారు? పర్మిషన్లు ఎవరు ఇస్తారు సార్? నాకు భరించలేను సార్. ఆర్యాపురం వెళ్తే కంపు భరించలే. ఇవన్నీ ఎప్పుడు మారుతాయి సార్? ఎప్పుడు మారుతాయి? మనుషులు మారాలి సార్. అంటే నేనేమంటాను, అన్నెసరీ థింగ్స్ ఎందుకు సార్? ఇప్పుడు మీరు పైన మంచి రగ్గు ఉంది సార్, బాగుంది, ఎర్రగా ఉంది సార్, కప్పుకుంటారా? నెసిటీ ఏం లేదు, ఉంది కదా అని కప్పుకుంటారు సార్. మన అయోధ్య వెళ్ళాం, టెంట్లో నేల దాని మీద ఏదో ఏర్పాట్లు చేశారు. చలి పుడుతుంది, ఆ చెక్కలు వేసారు, బొంతలు వేసారు, సెలవు కప్పుకున్నాం, అయినా పట్టింది, వండి పట్టింది. ఇక్కడ అవసరం లేదుగా. అందుకని మనిషి బతకడానికి
ఎవరిని చంపక్కర్లేదు. రామకృష్ణ పరమహంస గారు రుచికి కొలత ఎంత అని అడిగారు ఎవరు. 2.5 అంగుళాలు అని చెప్పారు. ఏమిటి 2.5 అంగుళాలు అంటే ఏంటి? ఏమిటండి? 2.5. నాలిక 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 ఏం చేస్తుంది? దా దా అంటుంది. ఎన్ని కావాలో దానికి. ఎందుకు? కాసేపటికి. మీరు ఏదో కొంతమంది గురించి మాట్లాడితే అతను కేజీ మాంసం తింటాడు, లేదా కేజీ చికెన్ తింటాడు, ఏవో మాట్లాడతారు కదా. ఎంతసేపు అతని నాలిక మీద ఎంతసేపు ఉంటుంది అవి? అదే పదార్థమైనా అక్కడి నుంచి అలా జారిపోయే వరకే. స్టే చేసేది కడుపులో, తర్వాత పే చేసేది కూడా కడుపే. కడుపుకి ఆవకాయ అడగదు, కడుపు మటన్ అడగదు, కడుపు చికెన్ అడగదు. అడిగింది ఎవరు? నాలిక. కడుపు నొప్పి ఎవరికి? అసలు డిజైర్ పొందింది ఎవరు? డిస్టర్బ్ అయింది ఎవరు? డిజైర్ నాలుగుది, డిస్టర్బెన్స్ పట్టదు. ఏదో పాట ఉంది, ఎవరో చేసిన పాపం, అదే పాట ఏదో ఉంది. అలాగా నాలుగు చేసింది పాపం, కడుపు అనిపిస్తుంది దుఃఖం. ఇన్ని జంతువుల్ని కడుపులో వేసేసి భూమి మీద ప్రశాంతత ఉండాలి, కరోనా రాకూడదంటే కరోనా వాళ్ళ నాయన మాత్రమే. నువ్వు హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా, అది ముఖ్యం కాదు. ఈజ్ ఇట్ నెసరీ? ఈజ్ ఇట్ నెసరీ? బతకడానికి పండ్లు, కూరగాయలు, పప్పులు, దినుసులు చాలా ఇచ్చాడు ప్రశాంతంగా. అందుకే హిందీలో మాట చెప్తారు, కుచ్ మిల్నాసే రామ్, నై మిల్నాసే ఆరామ్. ప్రశాంతం సార్, చిన్న లైఫ్ సార్. మనం అయోధ్య వెళ్ళాం, దర్శనం, జనం, అయోధ్య అంతా ఆనందంగా ఉంది, ఉత్సాహంగా ఉంది, సందడిగా ఉంది. మామూలుగా లేదు, జనం జనం జనం. అక్కడ ఉండే పిల్లోడు అన్నాడు, ప్రభుజీ, గురూజీ ఇది అసలు జనమే కాదు, నేను 40 రోజుల నుంచి ఉంటున్నా, ఇది ఓన్లీ 20% అంటున్నాడు వాడు. మేము దానికే ఓ అంటుంటే 20 అంటాడు. అందరి ముఖాల్లో కళ ఉంది, సంతోషం. ఏమంటారు, సరయూ నది ఉంది, ఎంత బాగుందో అసలు, స్వచ్ఛంగా. ఇది ఎక్కడ మధ్యలో కాదు, స్టార్టింగ్ పాయింట్లో స్వచ్ఛంగా ఉంది. తాగిచ్చు స్టార్టింగ్లో. నేను చాలాసార్లు వెళ్ళాను, అమ్మో జనం పెరిగిపోయారు, పాడైపోయారు. ఏం పాడవలే, స్వచ్ఛంగా ఉంది సార్. స్టార్టింగ్ పాయింట్లో స్వచ్ఛంగా. మరి మనకు అలా స్వచ్ఛంగా ఎన్ని నదులు ఉన్నాయి? సరయూ బ్రహ్మాండం ఉంటుంది, అద్భుతం, క్లీన్ అనమాట. ఎవరో ఎప్పుడు ఫోటో పెట్టారండి ఇంగ్లీష్ పేపర్లో, డూ యూ థింక్ దిస్ ఈజ్ అంటార్క్టికా, దిస్ ఈజ్ ఐస్బర్గ్? నో, దిస్ ఈజ్ న్యూ ఢిల్లీ, దిస్ ఈజ్ యమునా. ద హోలీ డే సమ్మన్ టేకింగ్ హోలీ డిప్. అది అలా మంచులా ఎందుకు కనబడిందంటే ఆ కెమికల్స్ వలన నొరగ ఫామ్ అయిపోయింది. యమున అంతా నొరగ ఫామ్ అయిపోయింది సార్. యమునలో యమున నీళ్ళు ఏం లేవు కదా సార్, అంతా బురదే, అంతా డ్రైనేజీ వాటర్. హుస్సేన్ సాగర్ అంతా యమున కూడా అంతే డ్రైనేజీ. ఇలా ఒక్కోటి నాశనం చేసుకుని మా అబ్బాయి బాగుండాలి, మా అమ్మాయి బాగుండాలి. ఎలా బాగుంటారు? ఎందుకు బాగుంటారు? సముద్రంలోకి వదిలేస్తావు, నదుల్లోకి వదిలేస్తావు, ప్రత్యామ్నాయమే లేదా? నీకు ఏది మంచి చేస్తుందో దాన్నే నాశనం చేసేస్తే ఎలా? సముద్రంలో ఈ ప్లాస్టిక్ ఏవో వేసేస్తారట, అలా కోట్ల జీవులు చచ్చిపోతుంటాయి. కొన్ని వీడియోలు వస్తుంటాయి, పాపం వాటికి అవన్నీ పట్టేయడం, అన్ని గుచ్చుకోవడం, అవన్నీ ఉంటాయి. కానీ మనిషి చేసే అంత
విధ్వంసం భూమి మీద ఎవ్వరు చేయరు. అక్కడెక్కడో ఉండే ఆకాశానికి బొక్కబడింది. ఏ పక్షి వలన పడలేదుగా, నీ వలనగా. భూమిలో పూర్వం 30-40 అడుగుల్లో నీళ్లు పడిపోయాయి. స్వచ్ఛమైన నీళ్ళు తీయగుండే. ఎలా ఏమనేవారు పెద్దోళ్ళు, అబ్బా కొబ్బరి నీళ్ళలా ఉన్నాయరా అనేవారు. ఇప్పుడు 300, 400, 500, 1000, 1500 అడుగులు వేస్తున్నారంటే నీళ్ళకి అంత లోత, అంత లోపలక భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి అనే కదండి దాని అర్థం. అందుకని మనం మారదాం వద్దా? మారడం అంటే ఏమిటి సార్? సర్వే జన అందరి మేలు కోరుకున్నామంటే అందులో మనం ఉంటాంగా. అలా మనం మారాలి సార్. ఆ మారే ప్రయత్నంలో మనం కొన్ని పాటించాలి. ఒక ఎక్కడో చికాగోలోనో ఎక్కడో ఏదో యూనివర్సిటీలో ఓ ప్రొఫెసర్, ఆయన ఎవరో ఈయనకి తెలీదు, భార్యాభర్తలు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎవరో వృద్ధులు కదా, మే హెల్ప్ యూ అని ఎవరో వెళ్ళారు, ఒక జెంటిల్మెన్. వెళ్తే మీరు ఎవరండి ఏంటి ఎక్కడి నుంచి అని అంటే వాళ్ళు చెప్పారట. సో ఐఎమ్ ఏ ప్రొఫెసర్ ఇన్ దట్ కాలేజ్, షీ ఈజ్ డూయింగ్ PhD, బట్ అపిరెన్స్ ఈజ్ నాట్ లైక్ దట్. వాళ్ళ ముఖాలు ఎండిపోయి లైక్ బెగ్గర్స్ ఉన్నారు వాళ్ళు. అసలు మీరెవరు ఏంటి అంటే ఆవిడ చెప్పిందంట, మా అత్తయ్య గారికి ఈయన పుట్టినప్పుడు కళ్ళు కనబట్టలేదు, ఈ భర్త ఎవరైతే చికాగోలో పనిచేస్తారు. అప్పుడు మా అత్తగారు మొక్కుకున్నారట. డాక్టర్లు చేతులు ఎత్తేసారు, ఇంకా మేమేం చేయలేమమ్మా అంటే పాండురంగ స్వామికి మొక్కుందంట ఆవిడ. ఈ పిల్లోడికి కళ్ళు కనిపడితే, వీడి జీవితం బాగుంటే నేను నిన్ను నడిచొచ్చి మొక్కుతాను స్వామి అని చెప్పిందంట. బట్ ఆవిడ పాపం ఈయన కోసమే జీవించింది, మరణించింది. అది ఈయనకి మనసులో ఉండిపోయింది, మా అమ్మ చేయలేకపోయింది. ఆయన అమెరికా నుంచి వచ్చి 2000 కిలోమీటర్లు, 2200, 2300 కిలోమీటర్లు నడుచుకుంటూ ద్వారకా టు పండ్రీపూర్ ఎక్కడికి వెళ్ళారు. ఈయన అడిగాడంటే ఏమంటే ఆయన కదా మొక్కుకున్నది, మీరెందుకు అంటే హీజ్ 72 ఓల్డ్, ఐఎమ్ 60+. నా భర్త అలా ఎండలో ఒకడే తిరుగుతుంటే నేను ఇంట్లో ఎలా కూర్చోను. సో ఐ వాంట్ టు సపోర్ట్ మై హస్బెండ్. వాళ్ళు ఏం చిన్న చితక చదువు లేని వాళ్ళు ఏం కాదు కదండి, హైలీ ఎడ్యుకేటెడ్. అంటే మన కల్చరు, దాని వెనక ప్రభావం చాలా ఉంది, దాని వెనక సైన్స్ ఉంది. ఎన్ని రుజువులండి, మీకు ఎన్ని చూపించాలి సార్? ఇదేంటంటారండి మన మారే బిలవపత్రం నెలలో వేస్తే ములుగుద్దాం కదా. కడలి అని ఒక ఊరు ఉంది కోనసీమలో. అక్కడ మాఘ పౌర్ణమి నాడు మాత్రమే ములుగుద్ది, మళ్ళీ నెక్స్ట్ డే ముందు రోజు మొలగదు. అదేంటి ఇవాళ అమ్మన్నాడే, ఇవాళ 24గా అమ్మన్నాడు. కానీ నేను ఇక్కడ మాట ఇచ్చాను, ఇక్కడికి వచ్చాను. ఇవాళే మాఘ పూర్ణిమ రమ్మన్నాడు. కడలి ఎప్పుడు మాఘ పూర్ణిమ వస్తే అప్పుడే ములుగుతుంది, మళ్ళీ రేపేస్తే మొలగదు. మనం అయోధ్య వెళ్ళేటప్పుడు రైల్లో ఆయన చెప్పారు, మీరు రావాలన్నాడు, మళ్ళీ ఇంకెప్పుడు వస్తుంది. మీకు ఒక ఉదాహరణ, ఇంకా అలా మన యాదగిరి గుట్ట ఉందా, ఆడి దగ్గర ఒక మత్స్య నరసింహ స్వామి ఒకటి ఉంది. అది ఊరి పేరు నోట్లో లేదు. మా వాడికి చెప్పాను, ఒరే మనం వెళ్ళాలిరా అని. అలాగే గురుజనుడు అక్కడ చేపలు అన్నిటికీ నామాలు ఉంటాయి, విష్ణుమూర్తి నామాలు. ఏంటి సార్, ఊరికే శాంపిల్ చెప్పాను, ఇంకా ఉన్నాయి. పద్మనాభ స్వామి గుళ్ళో ముసలి, శాకాహార ముసలి, దాని గుళ్ళో ప్రసాదం పెడితే ఏదో కుక్కలు తినిపించినట్టు తినిపిస్తుంది. మొన్న మధ్య చనిపోయింది. అది లోపల క్రొకడైల్ విల్ నాట్ ఈట్ మీట్, ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్. దోశలు, అట్లు,
దద్దోజనం, క్రొకడైల్, Uh-huh. sir. And not for 1,000 years, just 1 year ago, that crocodile left the body. పద్మనాభ స్వామి వారి మొసలి, శాకాహార మొసలి, అది లోపలికి వచ్చి తిరిగేది. ఎవరికి హార్మ్ఫుల్ చేసిందా ముసలి. ఇలాంటివి ఇంకా చాలా. జ్వాలాముఖి, హిమాచల్ ప్రదేశ్ అమ్మవారు, ఎప్పుడు మంట వస్తూనే ఉంటుంది అమ్మవారు. ఫైర్ సార్, బుయ్యమని సౌండ్ వస్తూనే ఉంటుంది, కనబడుతూ ఉంటుంది వేడి మంట. దాన్ని ఆపడానికి వాడు అక్బరో లేకపోతే ఇంకొకడు ఎవడో బాబరో వాళ్ళు చాలా గ్యాలన్స్ కొద్దీ పోసారు నీళ్ళు. దే కాంట్ స్టాప్. చరిత్ర, మన సొంతం కాదు. ఇప్పుడు స్టిల్ ఇట్ ఇస్ దేర్. నేను వెళ్ళే 10 years క్రితం, ఇప్పటికీ అలాగే ఉంది. ఫైర్ ఇట్స్ కమింగ్ అవుట్. జ్వాలాముఖి, జ్వాల అలా వస్తున్నాడు. మనకు అష్టాదశ శక్తి పెట్టాలన్నా అందులో ఒకటి. తిరుపతి దగ్గర అర్ధగిరి, 24 आएंगे అర్ధగిరి ఏంటి స్పెషల్? మన ఉపాసన ఉందా? మన మెగాస్టార్ చిరంజీవి గారి కోటలో, చరణ్ వాళ్ళ భార్య, వాళ్ళ తాతగారు ప్రతాప్ రెడ్డి, వాళ్ళ సొంతూరు, ఆయన బర్త్ ప్లేస్. అంత పల్లెటూరు, కానీ అక్కడ ఒక అపోలో కట్టాడు ఆయన. ఎందుకని అక్కడ నీళ్లు మెడికేటెడ్ వాటర్. ఏంటి మెడికేటెడ్? అర్ధగిరి మీన్స్ వాట్? సగం కొండ. ఏం సగం? సంజీవని పర్వతం. హైఫై కొట్టు. అదే హనుమంతుడు పట్టుకొస్తుంటే సగం పడిందంట అర్ధగిరి. ఎంత 24 ఒకసారి చెప్పారండి అడిగారు ఇప్పుడు మిమ్మల్ని. అతనే రండి 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 సార్, కూర్చోండి. ఎక్కడ ఇందాక అడిగారు మీరు 24 వచ్చారు లేదా? ఇది బెడ్షీట్స్ ఇవ్వడానికి అడిగింది. कुछ से आसिकल 24 कंफर्म कर दिया ना सुबह से गाड़ी राइट टाइम వచ్చి సార్ తెలుగేనా మీరు? ప్రశాంతం కూర్చోండి సార్, ఏవో మాట్లాడుకుంటున్నాం. ఇలా ఒకటి కాదు, ఎన్ని మన మంగళగిరి వెళ్ళారుగా, పానకాన్ని సార్ చూశారుగా ఎవరన్నా? పానకం ఎంత పోయింది? ఏమంటే ఇప్పుడు మీరు ఇక్కడ బెల్లం పెడితే శివన్ వస్తాయి, మరి అక్కడ ఏంటి సార్? అంత బెల్లం కదా, రోజు గ్యాలన్స్ కొద్దీ బెల్లం కలపడం పోయడం, బెల్లం కలపడం పోయడం. మరి చీమలు కాదు, ఈగలు, అది చెప్పండి. మహిమ ఉందంటానికి ఎందుకని రుజువేని చెప్పండి. ఇలా కళ్ళ ముందు ఇన్ని మహిమలు కనబడుతుంటే ఇలాంటి చాలా ఉన్నాయి, 1 2 కాదు. ఇంకోటి కేరళలో ఒక శివుడు ఉన్నాడు, ఊరి పేరు త్రిశూర్ అనుకుంటా, ఐ థింక్ సో. ఎక్కడైనా మీరు ప్రపంచంలో వెన్న నెయ్యి అవ్వడం చూస్తారు, నెయ్యి వెన్న అవుద్దా? ఆ శివుడి మీద వెన్న వేస్తూనే ఉంటారు, అది అలా గట్టికడుతూనే ఉంటుంది, కంపు రాదు. 200 ఏళ్ళు అయినా సరే అది కంపు రాదు. సార్ కంపు రావాలి కదా సార్ వెన్న, డెఫినెట్లీ కావాలి 3 days కి కదా, మరి రాదు. ఫుల్ వాసన వచ్చేస్తుంది. అది అలా స్వామి మీద ఫామ్ అయిపోద్ది, లేరు అదే ప్రసాదంగా గీకిస్తాడు, కంపు రాదు, కంపు రాదు. ఇన్ని మహిమలు కలిగినటువంటి దైవాలు ఎన్నో రూపాల్లో మనకి ఇక్కడ ఉంటే దేవునికేం మహిమ కలుగును గాక. షరబా షరబా టాచ్ గడ్డ పగిలిపోను. వీడు కళ్ళజోడు లేకపోతే బొగడా బైబిల్ చదవలేడు, వీడు కిడ్నీలు బాగు చేసేస్తాడు. వీడు కడుపు పిల్ల లేకపోతే పిల్ల పుట్టించేస్తాడు. అదేం సినిమాలో కృష్ణ భగవాను, ఎరా దానియేలు కువైట్ నుంచి ఎప్పుడు వచ్చావు? మొన్నే వచ్చాను, మా ఆవిడ నీళ్ళు వేసుకుందంటాడు. ఎన్నో నెల అంటే ఈ 2 అంటే 4 అంటుంటుంది. ఎరా నువ్వు వచ్చింది 2 నెలలు అయింది కదా, దానికి 4 months అంటుందంటే అని కనపడిపోతాడు.
ఎందుకంటే అది చర్చికి వెళ్తుంది. పెత్తనం ఏడిది, విత్తనం ఆడిది. చర్చ్ అంటేనే అది. మీరు కొట్టని కావాలితే నెట్లో బ్రెజిల్ చర్చ్ రేప్ కేసు అని, ఒకరిద్దరు కాదండి, 3,30,000 మంది పిల్లల్ని, చిన్న చిన్న పిల్లలు, మగ పిల్లలతో సహా రేప్ అండ్ మర్డర్ మీరు కొట్టని కావాలి. చర్చ్ బ్రెజిల్ కేసు. పిల్లల్ని కూడా వాడేయడం, చంపేయడం, చర్చిలోనే గొయ్యి తీసుకెళ్ళేయడం, అలా వేల అస్థిపంజరాలు దొరికింది. అవును. వీళ్ళే. అవును. వీళ్ళు ప్రేమ గురించి మాట్లాడతారు. దేవుడు ప్రేమ స్వరూపి వంకాయ అని చెప్పి ప్రపంచ మా దగ్గర వర్క్ చేస్తారు సార్ ఒక ఆవిడ. ఆ. వాళ్ళు దానికి సంబంధించిన గొర్రెలు. మనం ఎందుకన్నా నేను అనలేదు చిచ్చి, మనం అంటే వాళ్ళే అయితే వాళ్ళు అనుకునే మాట. అయితే వాళ్ళ ఫాదర్ కి ఒంట్లో పోవాలి, ఆ, అన్ని హాస్పిటల్ తిప్పారండి, ఉమ్, ఎక్కడ నయం అవ్వడం. ఉమ్, అంటే ప్రాబ్లం ఏంటంటే ఉమ్. ఎక్కడికో మన అమ్మవారి దగ్గరకు ఎక్కడికో తీసుకెళ్ళి యంత్రం వేయించుకున్నాం, ఆ, తగ్గిపోయింది. అది చెప్పినా